బీభత్సంగా పిలుస్తున్నారు కదా, ఎలా ఉంది క్వారీ బిజినెస్? ఇప్పుడే ప్రారంభించాను సార్, లీజుకు తీసుకున్నాను. క్యాటరింగ్ కూడా చేస్తున్నారని విన్నాను. అవును సార్. పార్టీకి చెందిన ఎల్సీ సెక్రటరీ చార్జ్ మీకేనని విన్నాను. అవును సార్. ఒకవైపు ప్రకృతిని కాపాడుతున్నామని పోరాటం చేస్తూ ఉంటారు, మరొక వైపు మీరే దాన్ని నాశనం చేస్తారు. బతకాలి కదా సార్, మేము ఉంటేనే కదా సార్ పార్టీకి మనుగడ. విచారణ ఎంతవరకు వచ్చింది సార్? విచారణ ఇప్పుడే కదా మొదలైంది. అనూప్ లాగా ఒక ఎడ్యుకేటెడ్ యువ నాయకుడు అయ్యే ఎదుగుదలను చూసి వేరే ఎవరికైనా భయం కలిగిందా? అదే అర్థం కావట్లేదు సార్. అనూప్ కంటే సీనియర్స్ గా ఉన్న కొంతమంది లోకల్ కమిటీలో ఉండి కూడా ఎందుకని అతన్ని సెక్రటరీ పొజిషన్ కి తీసుకోవాల్సి వచ్చింది? లోకల్ కమిటీ సెక్రటరీని ఎన్నుకోవడానికి సీనియారిటీ మాత్రమే సరిపోదు సార్. అవును, మీ పార్టీ నిజాయితీగా ఎన్నుకునే పార్టీ కదా. మీరు కూడా ఆ పోస్టింగ్ కోసం పోటీ పడ్డారని విన్నాను. అలాగనేం కాదు సార్, పోటీ అనేది వచ్చాక ఇక తప్పదు కదా సార్. అందరి మద్దతు అనూప్కే ఉంది సార్. ఓకే ఓకే, ఎలా ఉండేది అనూప్ ప్రవర్తన? అది ఊరి జనాల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక్కడ కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీ ఓపెనింగ్ లో కూడా అతనికి పాజిటివ్ రెస్పాన్స్ బాగా వచ్చింది సార్. The education of all children from the moment they can get along without the mother's care shall be in state institutions at state expense. కాల్ మార్క్స్ మాట్లాడిన మాటలివి. విద్య అనేది ఆకాశమే హద్దుగా సాగాలి. కానీ ఇప్పుడున్న మన లోగోగ్రామ్తో పోలిస్తే మనకది సాధ్యం కాదు. అయినప్పటికీ ఈ మెడికల్ కాలేజ్ మనలో ప్రతి ఒక్కరి ఆశలకి అనుగుణంగా నెలకొల్పారు. డబ్బు ఉన్న వారితో సమానంగా పేదవాడు చదువుకోగలడనే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు. ఇంతకన్నా ఏం కావాలి? ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే. అనూప్, నీ ప్రసంగాన్ని అదరగొట్టేసావు అనుకో. ఎల్సీ సెక్రటరీ, చర్చ్ ఫాదర్, బెస్ట్ కాంబినేషన్. దానిలో ఏముంది నారాయణన్న? మతమైనా పార్టీ అయినా ఏదైనా మనుషులు మంచి కోసమేగా చేసేది. అది సరేలే ఫాదర్, క్రీస్తు ఎప్పుడు బాధపడుతూ కష్టించే వాళ్ళ వైపే నిలబడ్డాడు. మేం కూడా అలాగే. చాలా బాగా మాట్లాడుతున్నావయ్యా. జో సెబాస్టియన్, నిన్ను చర్చిలో చూడడం అసలు కుదరడం లేదే. నేను అప్పుడప్పుడు వచ్చి చర్చిలో ప్రేయర్ చేస్తూనే ఉన్నాను సార్. నువ్వు ఎక్కువగా ప్రేయర్ చేయకుండా ఉండడమే మంచిది. అనూప్, నాతో ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. త్వరగా వెళ్ళు మిత్రమా, ఇప్పుడు అందరికీ నీ అవసరమే బాగా ఉంది. గ్రేట్. ఫాదర్ మాథ్యూ, చూడను, ఈయన ఫాల్ అలెగ్జాండర్, కాలేజీకి బోర్డు డైరెక్టర్. ఈయనే. హలో సార్. తను అనూప్, ఇక్కడ లోకల్ కమిటీ సెక్రటరీ. ఓ, యు ఇంప్రెస్ మీ అలాట్. అనూప్ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఓ గ్రేట్. ఎస్, నేను జేఎన్లో చదివాను, పొలిటికల్ సైన్స్. మీ పార్టీ నేషనల్ సెక్రటరీ అతను నా క్లాస్మేటే. ఇంకా కాలేజ్కి అవసరమైన సపోర్ట్ మీ పార్టీ వైపు నుంచి మాకు తప్పకుండా కావాలి. తప్పకుండా అందరినీ సపోర్ట్ చేయాలన్నదే మా పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, నాకు మీ పార్టీ గురించి బాగా తెలుసు. మిస్టర్ మనోజ్. అనూప్, సివి అనూప్. ఐఎమ్ సారీ. సీ యూ యంగ్ కామ్రేడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్.